ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కానీ ఇప్పుడు మా ఏరియా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని బట్టి ఇప్పుడు ఉన్న క్యాండిడేట్ని చూస్తే నవీన్ యాదవ్ గారు ఓకే. ఎందుకంటే ముందు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు, అనుభవం మంచి, పనులు చేశారు, చేయలేదని కాదు చేశారు. ఆయన వచ్చినాకనే అందరు పార్టీ వాళ్ళు చాలా యాక్టివ్గా అయిపోయారు, లోకల్ మెంబర్స్లన్నీ. ఇప్పుడు ఇంకా యాక్టివ్గా ఇప్పుడు ఏంటంటే నవీన్ యాదవ్ గారు ఆయన కింద బేస్ నుంచి పైకి రాగా నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఓటైతే మేమైతే నవీన్ యాదవ్ గారికి వేస్తాము. మాగంటి గోపీనాథ్ 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిందా ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్? జరిగింది, ఎందుకు జరగలే, జరిగింది. కానీ ఏంటంటే గవర్నమెంట్ వర్క్ కొంచెం టెంపరీ ఉంటుంది కదా, వర్షాలు వస్తే మళ్ళీ అదే ప్రొసీజర్కి వస్తుంది. కానీ అప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చింది గెలిచే అవకాశం ఉందా? అది చెప్పలేము, ఎందుకంటే 40% ఛాన్సెస్ ఉంది. నవీన్ యాదవ్ గారు అయితే 85 to 90% ఛాన్సెస్ నవీన్ యాదవ్ గారు ఉంటారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 22 నెలలు అవుతుంది. ఎట్లుంది చెప్పి అభివృద్ధి పనుల విషయం కానివ్వండి, 6 గ్యారంటీల విషయం కానివ్వండి, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనిపిస్తుందా ఏమైనా? తేడా అయితే ఉంది. అప్పుడు ఆ ప్రభుత్వం అయితే అన్ని వర్కులు, ఏదైనా వర్క్ గవర్నమెంట్ దగ్గర వెళ్తే బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్లో ఏంటంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైనా కాంగ్రెస్లో ఏ పని అయినా లేట్గానే అవుతుంది, కానీ పర్మనెంట్ అవుతుంది వర్క్. ఇప్పుడు మేమైతే కాంగ్రెస్కి ఓటేస్తామండి. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కూడా ఎంతో కీలకమైనవి, చాలామంది మైనార్టీలు కూడా ఉంటారు. మరి మైనార్టీలు ఎటువైపు నిలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్కి వైపు నిలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ వైపు నిలిచే అవకాశం? కాంగ్రెస్కి వేస్తారు. మైనారిటీ వాళ్ళు కూడా అందరు కాంగ్రెస్కి వెళ్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంటే మాగంటి గోపీనాథ్ గారు భార్య ఉంది, ఫస్ట్ టైం పాలిటిక్స్లో ఆమె దిగారు. ఆయన మళ్ళీ మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా ఆమెతో ఏం తిరగలేదు, ఏం అనుభవం లేదు. మా కాంగ్రెస్ అంటే మనం నవీన్ యాదవ్ గారు ఉన్నారు, ఆయనకు మాత్రం మేము మైనారిటీ. 2 పార్టీల మధ్యలోనే పోటీ ఉంటుందా? అక్కడ బీజేపీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి వేస్తున్నాడు, బీజేపీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. బీజేపీది ఉండదండి, ఎందుకంటే ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మైనారిటీ వాళ్ళు ఎవరు ఓటు వేయరు. అది కాకుండా మళ్ళీ సెక్యులరిజం మైండ్ ఉన్న వాళ్ళు కూడా ఆయనకు ఓటు వేయరు. వచ్చేది ఎక్కువ 99%, 100% అనొచ్చు నవీన్ యాదవ్ గారు వస్తారు. అదే బీజేపీ బీఆర్ఎస్లో కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ కాంగ్రెస్కి మాత్రం ఉండదు. నవీన్ యాదవ్ గారు సింగిల్గా వస్తారు సార్. ఆయన పైన కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా, అది మాట్లాడుతున్నారు, రౌడీ షీటర్ బ్యాక్గ్రౌండ్ అని అంటారండి అనేవాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లో అందరి మీద అంటారు, బీజేపీ వాళ్ళ గురించి కూడా అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఆమె కొత్తగా వచ్చింది, సెకండ్ వైపు అది ఇది ఏమేమో అన్నారు, ఆయన మీద కూడా అంటారు. అది కామన్ అయిపోయింది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ హెచ్వైసీ కూడా నిలబడ్డాడు, ఆయన మీద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇది మామూలు, ఎందుకంటే ఎలక్షన్ టైంలో వచ్చినవి ఇవన్నీ అప్పుడు పాతవి అన్నీ తీసి చెప్తారు, జనాలకి కన్ఫ్యూజ్ చేస్తారు. మేము ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవ్వము, నవీన్ యాదవ్ గారికి వేసేస్తాం. गोपीनाथ भी अच्छा ही था, काम किया है वो, ऐसा नहीं कि, लेकिन फिर भी जो है वही आएगा। कांग्रेस का तो चांस नहीं है, क्योंकि कहीं से भी कांग्रेस बदनामी है, कांग्रेस तो नहीं आएगी। बस उसकी वाइफ हाँ तो सब बोल रहे थे कि जो है कांग्रेस आएगी, लेकिन कोई नहीं आएगी वो, क्योंकि हर किसी से अभी जाके मैं किसी से पूछा किसको दार हैं तो BRS, किसको दार हैं BRS, ऐसा।